కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో తెల్లవారుజామున శ్రీ రామచంద్ర జిఆర్ స్వామివారి ఆధ్వర్యంలో నరకాసుర దహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా జిఆర్ స్వామి మాట్లాడుతూ దీపాలను వరుసగా పేర్చడం అనేది దీపావళి అని, మనసులో అంధకారాన్ని జయించి జీవితాలను వెలుగులతో నింపుకోవాలని అనేక మంగళ శాసనాలు చేశారు। ఈ సిర్పూరు శాసనసభ్యులు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు మాట్లాడుతూ నరక చతుర్దశి మరియు దీపావళి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయని సిర్పూరు నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కార్యక్రమాన్ని కాగజ్నగర్ పట్టణంలో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది। ఇవాళ నరక చతుర్దశి మరియు దీపావళి కలిసి వచ్చింది కాబట్టి సిర్పూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది। చాలా జాగ్రత్తగా టపాసులు కాల్చడం కానివ్వండి, ఫైర్ బాక్స్ విషయంలో కానీ జాగ్రత్త వహించమని అందరికీ కోరుకుంటున్నాను। జై గోవింద్। ఆ రోజుల్లో ప్రజలని, దేవతల్ని కూడా రక్షించినటువంటి సందర్భం ఇది। ఆ చెడు మీద విజయాన్ని లభించడం వల్ల ప్రజలందరూ కూడాను ఆనందంతో కేరింతలు కొడుతూ దీపాలని వెలిగించి వాళ్ళ యొక్క హర్షాన్ని ప్రకటించారు। దీపం అనేటువంటిది అంధకారాన్ని పోగొడుతుంది, కాంతినిస్తుంది। అలాగే అంధకార స్వరూపులు దుష్టులు అయినటువంటి అసురులు కనుక ఆ దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని నాశనం చేసినటువంటి రోజే నరకాసుర వధ చతుర్దశి, నరక చతుర్దశి అంటాం। అలా ఆ దుష్టుడైనటువంటి నరకాసురుని సంహరించి ప్రజలందరికీ కూడాను సుఖ సంతోషాల్ని ప్రసాదించినటువంటి ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం। ఈ నరక చతుర్దశి ఉద్దేశిస్తూ నరకాసురుని సంహరించడమే కాకుండా సాయంత్రం దీపాలని చేర్చడం, దీపావళి, ఆవళి అంటే వరస, ఆ దీపాల యొక్క కాంతి ఆ వరసలో, అంటే వరసలో ఉండడం అంటే అర్థం ఏంటి అంటే అది అధికంగా ఉండడం అన్నమాట। అంటే జ్ఞాన ప్రసరణ అధికమై ఉంటుంది। ఆ జ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేయడానికి అంత దీపాలు అవసరం కనుక అలాంటి ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు అవుతాడు పరమ ఆనందాన్ని ప్రకటిస్తూ మనం జరుపుకుంటున్నాం। దీంతో టపాసులు కాలుస్తున్నాం। ఈ టపాసులు అనేటువంటివి మన ఆనందాన్ని అధికంగా చూపించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ। అలాగా దీపాలని పెరచడమే కాకుండా టపాసుల్ని కాల్చుకొని మన అందరం కూడా ఆ కృష్ణుడి యొక్క విజయానికి మనం ఆనందాన్ని ప్రకటిస్తూ జరుపుకుంటున్నటువంటి